నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా శరత్ గారు, సార్ సో కేటీఆర్ ను పిలిచారు రేపు, ఏమనిపిస్తుంది, ఏం జరగవచ్చు? ఒకటి సార్, ఇప్పుడు అయిపోయింది కొద్దిగా నైని బొగ్గు గనుల దాన్ని పక్కకు నెట్టించేసేసి మళ్ళీ టెలిఫోన్ ట్యాప్ అనే అంశాన్ని మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ కొంత రచ్చ రామాయణం చేస్తా ఉన్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఏదో కేటీఆర్ హరీష్ రావు లేకపోతే కేసీఆర్ వీళ్ళంతా పెద్ద సత్య హరిశ్చంద్రులు కాదు. వీళ్ళని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ప్రైమరీ దేశంలో 161 నోటీస్ ఇచ్చేసేసి మీరు రండి, మీకు ఏమైనా విషయాలు తెలిస్తే చెప్పండి, మేము ఈ విషయాన్ని చాలా లోతుగా పరిశీలిస్తున్నామని అంటే దాన్ని అదేదో పెద్ద దేశ సమస్య అన్నట్టుగా, రాష్ట్ర సమస్య అన్నట్టుగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏవో దెబ్బతిన్నట్టుగా మనం దానికి అంతగా రెచ్చిపోవడం కూడా అవసరం లేదని నా భావన సార్. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది నిర్వివాదాంశం. ఫోన్ ట్యాపింగ్ ను వ్యక్తిగత ప్రయోజనాల కోసమని, పార్టీ ప్రయోజనాల కోసమని వాడుకున్నారు అనేది ఇంకొక రెండవ అంశం. మూడవది ఏంటంటే, అసలు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ యొక్క మూల ఉద్దేశాలను తుంగలో దొక్కి బొందబెట్టి చాలా నీచమైనటువంటి రాజకీయాలు చేసినారు. తర్వాత ఏదైతే అంటే జనరల్ గా ప్రజల భద్రత కోసమని, దేశ సంరక్షణ కోసమని, సావరెంటీ ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించాల్సినటువంటి ఒక వ్యవస్థని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. వ్యక్తుల యొక్క పర్సనల్ లైఫ్లలో చొచ్చినారు. తర్వాత మనకి సుప్రీంకోర్టులోనే ది సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పినారు ఏమని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టులో ప్లస్ తర్వాత ఏర్పడిన తెలంగాణ హైకోర్టు యొక్క జడ్జుల పర్సనల్ విషయాలను, వాళ్ల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేసినారు. అంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క కేసు ఏ జడ్జి దగ్గరికి పోతుంది, అతనికి ఎవరు దగ్గర వాళ్ళు, ఏ అడ్వకేట్ను పెడితే కేసులు మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, మనం ఏ రకంగా కేసులను బొందబెట్టచ్చు అనేటువంటి ఆలోచనలు కూడా చేసినారు. ఇది చాలా నీచమైన ప్రక్రియ. ఇది ఎవడు ఒప్పుకోడు. ఒక సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లో కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా అని గౌరవించేటువంటి ఏ వ్యవస్థ కూడా ఇట్లాంటి దగుల్బాజీ వ్యవహారాలను సపోర్ట్ చేయడు. ఏమైతుంది, కేటీఆర్ ను పిలుస్తారు. మొన్న హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా మీరు ఇట్లనే కార్యక్రమం పెడితే నేను చెప్పినాను, హరీష్ రావు అంటే ఇంకా కొద్దిగా మోటుగా చెప్పినాను. అంటే ఒకప్పటి వాళ్ళ సహచరుడుగా హరీష్ రావుకు బుద్ధి ఉంటే రేపే పోవాలా, వాళ్ళ లీగల్ సెల్ కు బుద్ధి లేదు, రేపొద్దు, మళ్ళీ రోజు పోదాం, తర్వాత పోదాం, టైం అడుగుదాం అని సలహాలు ఇస్తారు. కానీ వినొద్దు, దాచుకునేది ఏముండదు. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఓపెన్ బుక్. ఆయనకు తెలిసిన అంశాలు తెలిసినాయి, తెలియకుంటే తెలియలేదని చెప్తాడు. తర్వాత ఈ 160 నోటీస్ కింద పోయిన వ్యక్తిని అరెస్ట్ చేయడము, పిఎంఎల్ఏ లాంటి ప్రొవిజన్స్ లేవు. కాబట్టి ఆయన నిర్భయంగా పోయి తనకు తెలిసిన విషయం తెలిసింది, తెలియని విషయం తెలియంది అని చెప్పాలని చెప్పినాం. అయితే హరీష్ రావు ఏం చేసినాడు, రజనీకాంత్ లాగా యాక్షన్ చేసినాడు. పోయినాడు, అక్కడ పోయి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నీళ్లు నమిలి సమాధానాలు చెప్పలేక నిర్ఘాంతపోయి కొంత పరేషాన్ అయ్యి. మీకుందా అంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు నిన్న కూడా నీళ్లు నమలేరు అంటారు, మీకు ఎవరన్నా అక్కడ పోలీస్ ఆఫీసర్ చెప్పారు ఇన్వెస్టిగేషన్ లో? నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను సార్, నేను రాంగ్ విషయాలు మాట్లాడాను. పబ్లిక్ మీడియాలో మాట్లాడేటప్పుడు చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్ తోని, డెడికేషన్ తోని మాట్లాడతాను. నేను థర్డ్ క్లాస్ విషయాలు మాట్లాడలేదు. నేను మాట్లాడిన అంటే అంతేకాదు, వాళ్ళు చాలా మంది నన్ను కంగ్రాచులేట్ చేసినారు. అన్న, వాస్తవాన్ని చెప్పడంలో యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్స్ అని, టు కాల్ స్పేడ్ స్పేడ్, యూ డోంట్ ఫియర్ అని. చూడండి, నేను బీఆర్ఎస్ ని విమర్శించడం నా కప్ ఆఫ్ టీ కాదు, కాంగ్రెస్ ను సమర్థించడం కాదు, నేను ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ భారత రాజ్యాంగం అనేది ఒక దాన్ని నమ్ముకొని దాని మీదనే రోజు నిత్య నూతనంగా ప్రాక్టీస్ చేసే మాలాంటి అడ్వకేట్లకు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ది స్కెలిటన్ ఆఫ్ ఎ పర్సన్ అంటారు, ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఇండివిజువల్ అంటారు. దట్ ఈస్ కమిట్మెంట్ టు రూల్ ఆఫ్ లా. ప్రజలు వాస్తవాన్ని తెలుసుకోవడానికి అర్హులు. ప్రజలకు అన్ని విషయాలు, వాస్తవాలు తెలియాలి. ఈ డ్రామాటిక్స్, ఈ పోజులు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు రేపు కేటీఆర్ కూడా అపియర్ అయినప్పుడు కొన్ని ఇన్కన్వీనియంట్ క్వశ్చన్స్ ఆయనకు ఉంటాయి. ఆయనంత ఈజీగా తాను చెప్పినట్టుగానే ఏదో జరుగుతుంది అనేటువంటి భావన కాదు. కాకపోతే అది ఆయన ఏదో సిద్దిపేటలో ఉన్నాడంట, రేపు మార్నింగ్ వచ్చి డైరెక్ట్ గా అక్కడే, మరి వాళ్ళ ఫ్లైట్ రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు దిగుతుందో తెలియదు, కానీ అంత పెద్ద సీన్ అయితే క్రియేట్ చేసినారు. ఇదంతా మమ్మల్ని అది చేయడానికి, ఇది చేయడానికి, అట్లా ఇట్లా అని. వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను చెరబట్టిన వాళ్లే వాళ్ళ సందర్భంగా ప్రతిపక్షాలను కొంత ఇరకాటంలో పెట్టడానికని ప్రక్రియ చేస్తున్నారు. ఇక కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఎట్లా ఉన్నారంటే డిపార్ట్మెంట్ లో
వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు వంత వాడేటువంటి రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఆఫీసర్లను వాళ్ళు వాడుకున్నారు, అదే ఆఫీసర్లను వీళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రామకృష్ణరావు ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ, ఈ వాజ్ ది ఫైనాన్స్ సెక్రటరీ. వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్? తర్వాత ఏ రకంగా కాంట్రాక్టర్ల నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి డబ్బులు దండుకోవడము, అప్పటి ఇరిగేషన్ సెక్రటరీలు వీళ్ళు చేసిన వ్యవహారాలని మనకు తెలుసు కదా సార్. తర్వాత సేమ్ మెగా కృష్ణారెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ కు మొత్తం ఫండింగ్ ఏజెన్సీ చేసినాడో, ఇవాళ వాడు వచ్చేసేసి ఇటువైపు వచ్చేసేసి ఈ పక్షాన్ని నుంచి ఆడుతా ఉన్నాడు. అంటే ఇది 2020 మ్యాచ్ లోపల ఎట్లయితే మనం ప్లేయర్స్ ని కొనుక్కుంటాం కదా, ఇంతకు అంతకని వేలం వేసుకుంటే అట్లా కొనుక్కున్నట్టుగా కొనుక్కొని ఆ ఆఫీసర్ల ద్వారా వ్యవహారాలు చేయడము అది ఇది జరుగుతుంది సార్. ఇది ఏ రకం కూడా తెలంగాణ ప్రజలతో వాళ్ళ సౌభాగ్యంతో గాని, వాళ్ళ అభివృద్ధితో గాని, వాళ్ళ జీవన విధానంతో గాని ముడిపడ్డ సమస్య కాదు. ఇది ఒక టీ కప్పులో తుఫాన్. ఇప్పుడు ఉత్తగా ఒక హైప్ క్రియేట్ చేసేసి అబ్బా అనే సింపతి, అసలు కేసీఆర్ పట్లనో కేటీఆర్ పట్లనో హరీష్ రావు పట్లనో పోలీసులు పిలిచినంత మాత్రంలో సింపతి రాదు, వాళ్ళకి ఏమైనా మెరిట్స్ లేకుంటే జరగదు. సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా వేరే ఎవడు దిక్కు లేదు కాబట్టి ఇక అక్కమ్మగుడే దిక్కు అన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది సంగతి సార్. ఓకే ఓకే, క్రాంతి గారు